శ్మశానం ముందు ముగ్గుండదు, రాజకీయ నాయకులకి సిగ్గుండదు. విజయవాడలో వరదలు వస్తే డొనేషన్లు ఇచ్చింది ఎవరు? సినిమా వాళ్ళు ఇచ్చారు. రాజకీయ నాయకులు ఎందుకు ఇవ్వలేదు? సినిమా వాళ్ళది జనం మీద ఆధారపడి బ్రతికే బతుకులైనప్పుడు రాజకీయ నాయకులకి ఫ్యాక్టరీలు, కంపెనీలు, సూపర్ మార్కెట్లు లేవా? వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు? జగన్మోహన్ రెడ్డి ₹1,00,00,000 విరాళం ప్రకటిస్తే అది ఇవ్వలేదు, పోయినసారి వైజాగ్లో హుద్హుద్ వచ్చినప్పుడు డబ్బులే ఇంకా ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. నోటికొచ్చింది మాట్లాడి విమర్శిస్తున్నారు. మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చాడు? జగన్ రౌడీనే. చంద్రబాబు నాయుడు రౌడీ ఎందుకు కాదు? జగన్ బాబాయిని లేపేసి ఆ సింపతితో ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుందాం. మరి మామను లేపేసింది ఎవరు? వైస్రాయ్ హోటల్లో డబ్బులు ఇచ్చి ఎందుకు? ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీ రామారావు గారిని రోడ్డు మీద చెప్పులతో కొట్టించింది ఎవరు? మొత్తంగా మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రౌడీ కాదా? ఓటుకునేటు కేసు లేదా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు లేడా? ఇప్పుడు కొత్తగా ఈవీఎంలో లేడా? ఇదంతా రాజకీయంగా ఇవన్నీ చేసిన కుట్ర కాదా? ఇవన్నీ రాజకీయంగా చేసిన ఎత్తుగడలు అనుకుందాం. చంద్రబాబు నాయుడు కుట్ర ఎలా ఉంటుంది అంటే, హెరిటేజ్ సూపర్ మార్కెట్లు ఎవరివి? 3 పార్ట్నర్స్ ఉన్నారు దాంట్లో. మోహన్ బాబుది హెరిటేజ్ సూపర్ మార్కెట్స్, హెరిటేజ్ ఫుడ్స్. అది లాక్కోవాలని చూశాడు చంద్రబాబు నాయుడు. ఇది అందరికీ తెలుసు. మోహన్ బాబు గారికి ఎంపీ సీట్ ఎందుకు పోయింది? రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే, చంద్రబాబు నాయుడు గారి మనిషిని ఒకరిని మోహన్ బాబు కొట్టడం వల్ల నన్నే కొట్టినంత పని చేశావు నువ్వు అని మోహన్ బాబుతో లొల్లి పెట్టుకొని మోహన్ బాబు రాజీనామా చేసేంత వరకు చంద్రబాబు నాయుడు అన్నం కూడా తినలేదు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మోహన్ బాబుకి సొంత మేనత్త కొడుకు చంద్రబాబు నాయుడు, బంధువులు. చంద్రబాబు నాయుడు గారికి నచ్చిన విషయాలు కానీ, నచ్చిన మనుషులకి కానీ ఏదైనా ప్రాబ్లం తలపెడితే ఎవరిని ఒప్పుకోడు. ఇంతటి కుట్రపూరితమైన మనిషి వాళ్ళ టీం నుంచి ఎవరైనా సాయం చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఆబ్వియస్లీ లేరు. మాటకొస్తే నిమ్మల రామానాయుడు వరదల్లో అక్కడ దగ్గరుండి పర్యవేక్షించాడు. నిమ్మల రామానాయుడు అనే వ్యక్తి నీకు 15,000, నీకు 15,000, 18,000 అని చెప్పి మాట్లాడాడు. వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు, అందరూ నవ్వుకున్నారు. రైట్. వరదలు వచ్చినప్పుడు దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాడు, అంతకంటే గొప్పవాడు లేడు అని మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కొంచెమైనా అలా మాట్లాడడానికి. ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రి ఆడే. నిమ్మల రామానాయుడే నీటిపారుదల శాఖ మంత్రి. ఆయనే కదా ఉండాల్సింది. ఆయన ఉండకుంటే ఎవరుంటారు? జయమాలిని ఉంటుందా? రమ్యకృష్ణ ఉంటుందా? తప్పు. జగన్మోహన్ రెడ్డి కరకట్ట కట్టించాడు. అందుకు కృష్ణలంక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి దీని గురించి చంద్రబాబు నాయుడు అండ్ టీం ఎల్లో మీడియా ఒక్క మాట మాట్లాడమనండి. మాట్లాడరు. ఎందుకంటే మంచిని వాళ్ళు ఒప్పుకోరు. కావాలంటే వాళ్ళు ఏదైనా చెడు చేస్తే దాన్ని మంచి అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు తప్ప మంచిని ఒప్పుకోరు. ₹1,00,00,000 ఇవ్వలేనంత అసమర్థుడైతే జగన్ కాదు. 10,000 కోట్ల అధిపతి ₹1,00,00,000 లేడా? 10,000 కోట్ల రూపాయి బిల్లలు. ₹1,00,00,000 ఇవ్వడా? మరి చంద్రబాబు నాయుడు 5 కోట్లు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చానంటున్నాడు 5 కోట్లు. ఎలా ఇచ్చాడు 5 కోట్లు? ఖుషి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వస్తే, ప్రీ రిలీజ్ అయితే సినిమా దాని డబ్బులు పడేశారు, కుక్కకు పడేసినట్టు. తప్పులు ఏమున్నా తప్పులు తప్పుగా చెప్పాలి. ఒప్పు ఏదైనా ఉంటే అది ఒప్పుగానే మాట్లాడుకోవాలి. నోటుకొచ్చింది మాట్లాడి మా నిమ్మల రాయుడు గ్రేటు, నిమ్మల రామానాయుడు బోడి బొంగు అనుకుంటే ఎట్లా? ఆడే నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి ఆయన ఉండి చూసుకోవాలి. ఆల్రెడీ నీకు 10,000, నీకు 10,000 అని ట్రోల్ అయ్యాడు కాబట్టి అది కవర్ చేసుకోవడం కోసం నిద్ర మేలుకొని రాత్రిపూట అక్కడ ఉన్నాడు. అవన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు వరదలో. తర్వాత పగలెళ్ళి 10 గంటల దాకా పడుకున్నాడు, రాత్రి 10 దాకా. అవన్నీ ఎవరు చెప్తారు?